హలో ఎవ్రీవన్, నా పేరు జయకృష్ణ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు ఎస్క్యూఎల్ బేసిక్స్. ఎస్క్యూఎల్ అనేది ఒక బోరింగ్ సబ్జెక్ట్ ట్రీట్ చేయకుండా దాన్ని ఈజీగా ఫాస్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ 5 minutesలో. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఎస్క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్. ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఎస్క్యూఎల్ అంటే ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళినప్పుడు మెనూ కార్డ్లో ఐటమ్స్ డిషెస్ని చూసి ఆర్డర్ అనేది మన కావాల్సిన రిక్వైర్మెంట్ మనకి నచ్చిన డిష్ అనేది ఆర్డర్ చేస్తాం. అది వెయిటర్ వెళ్ళి తీసుకొని వస్తారు. సేమ్ అలాగే ఎస్క్యూఎల్ అనేది ఒక వెయిటర్ లాగా పనిచేస్తుంది, ఒక డేటాబేస్కి, ఒక యూజర్కి. యూజర్ ఏం చేస్తాడు, ఎలాంటి డేటా కావాలో వెయిటర్కి చెప్తే, అంటే ఎస్క్యూఎల్కి చెప్తే ఆ డేటాబేస్ నుంచి తీసుకొని వస్తారు. దిస్ ఈస్ హౌ ఎస్క్యూఎల్ వర్క్స్. సో ఇక్కడ ఎస్క్యూఎల్ ఎలా డేటా స్టోర్ చేసుకుంటుంది అంటే టేబులర్ ఫామ్స్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ టేబులర్ ఫామ్స్లో ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈ రోస్ అండ్ కాలమ్స్ని మ్యానిపులేట్ చేసి మన డేటాని రిట్రీవ్ చేసుకుంటాం. సో దీంట్లో 5 types ఆఫ్ కమాండ్స్ ఉంటాయి: డిడిఎల్, డిఎంఎల్, డిక్యూఎల్, డిసిఎల్, టిసిఎల్. సో ఫస్ట్ మనం ఈ డిడిఎల్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, మీరు ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆన్లైన్ కంపెనీలకు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి రిమూవ్ చేస్తే డిడిఎల్లో మనకి క్రియేట్, ఆల్టర్, డ్రాప్ ఇలాంటివి మనకి మేజర్గా వాడతాం. ఇందులో ఏం చేస్తామంటే డిడిఎల్లో మనకి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. సో డెఫినేషన్ ప్రకారంగా మన డేటాని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం దీంట్లో ఈ చెప్పిన కీవర్డ్స్ తోటి మనం టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, ఇందులో ఎలా క్రియేట్ చేయాలంటే మనము చూసుకున్నట్టయితే టేబుల్ ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ మనము కాలమ్స్ మాత్రమే డిఫైన్ చేయాలి. సో దట్ అది ఆ కాలం ఎలాంటి డేటా టైప్ స్టోర్ చేసుకుంటుంది, ఆ కాలం నేమ్ ఏంటి అలా డిఫైన్ చేసిన తర్వాత దాంట్లో డేటా అనేది ఇన్సర్ట్ చేయబడుతుంది. సో సపోజ్ స్టూడెంట్ కాబట్టి నేను ఐడి తీసుకుంటున్నాను, స్టూడెంట్ ఐడి ఇంట్, అది ఇంటర్నెట్ టైప్ అన్నమాట. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ ఎలా ఉంటుంది, వార్కర్. ఇవి డేటా టైప్స్ మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు దీని గురించి ఫర్దర్ వీడియోస్లో. అండ్ నేమ్ అండ్ క్లాస్, సపోజ్ క్లాస్ వి టేక్ ఇట్ యాజ్ ఎ క్లాస్ తీసుకున్న తర్వాత క్లాస్ ఏముంటుంది, ఇంట్ అని పెట్టుకుందాం. ఇన్ దిస్ వే మనం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం సెలెక్ట్ స్టూడెంట్, ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ మనం ఏం డేటా ఇన్పుట్ చేయలేదు కాబట్టి మనకి ఏం డేటా ఏం అవుట్పుట్ అనేది కనబడట్లేదు. సో ఇది మన డిడిఎల్ ఎలా టేబుల్ అనేది ఫామ్ చేయాలో ఇది డిడిఎల్ అనమాట. ఓకే, లెట్స్ రోల్ బ్యాక్ టు డిఎంఎల్. ఇప్పుడు డిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఈ డిఎంఎల్ అంటే ఏంటిదంటే డేటాని టేబుల్ని మోడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. అంటే డేటా ఇన్సర్ట్ చేయడం కానీ, డేటా అప్డేట్ చేయడం కానీ, డేటా డిలీట్ చేయడం కానీ వీటి కోసం వాడతాం. లైవ్గా చూసుకుందామంటే ఇప్పుడు దీంట్లో మనం మేజర్ యూజ్ చేసే వర్డ్స్ ఏంటంటే ఇన్సర్ట్ అన్న కీవర్డ్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంటూ ఎందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి, ఆ టేబుల్ నేమ్ రాయాలి. టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్.
స్టూడెంట్ వాల్యూస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఎలా పడితే అలా మనకి వాల్యూస్ అని ఇవ్వకూడదు. మనం ఏ ఆర్డర్లో అయితే మనం వాల్యూస్ అని ఇవ్వాలి. సపోజ్ ఇక్కడ నేను సపోజ్ నా నేమ్ ఇచ్చాను, జై హాయ్ అని పెట్టాను, ఇక్కడ 1 అని పెట్టాను, దాని తర్వాత 1 పెట్టాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఎర్రర్ అని వచ్చింది. సో ఇక్కడ మనకి ఏ ఆర్డర్లో అయితే మనము కాలమ్స్ని డిఫైన్ చేసామో ఆ ఆర్డర్లోనే మనం వాల్యూస్ అనేది డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ మనం సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఏముంది, ఐడి ఏంటి 1 అని పెట్టుకుంటున్నాం. తర్వాత నేమ్, నా పేరు జయకృష్ణ, సపోజ్ జయకృష్ణ, అండ్ క్లాస్ సంథింగ్ 10th క్లాస్ అనుకుందాం. సో ఇలా పెట్టిన తర్వాత ఇన్సర్ట్ చేస్తే వి సీ ఏ టేబుల్ విత్ డేటా. సో ఇది ఈ కమాండ్స్ అనేవి డిఎం అనమాట. అంటే మనం మ్యానిపులేట్ చేస్తున్నాం, ఒక టేబుల్ని మ్యానిపులేట్ చేయడాన్ని డిఎంఎల్ అంటాం కదా. సో ఇది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇంకేముంటాయి మనకి డిఎంఎల్లో, ఇన్సర్ట్, అప్డేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే అప్డేట్. సో అనదర్ కీవర్డ్ ఇన్ డిఎం మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఇస్ అప్డేట్. ఎట్లా అప్డేట్ చేసుకుంటాం, ఏం అప్డేట్ చేయాలి, ఏ టేబుల్ని అప్డేట్ చేయాలో అది రాస్తాం. లైక్ స్టూడెంట్ ఒక టేబుల్ని అప్డేట్ చేయాలి. ఏం అప్డేట్ చేయాలి, నేమ్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ, ఐడి 1లో నేమ్, ఐడి 1 ఒక స్టూడెంట్ యొక్క ఐడి 1 ఉన్న స్టూడెంట్ని వాడి యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో ఇన్ దిస్ వే వీ కెన్ అప్డేట్ ద డేటా ఇన్ ద ఎస్క్యూఎల్. ఇప్పుడు రన్ కొట్టామనుకోండి, ఇక్కడ నేమ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. సో ఇదే విధంగా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అయితే అండ్ డిలీట్ అని ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డిలీట్ ఆపరేషన్ చేస్తే మనం ఎక్కడైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అక్కడ డిలీట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ అవుతుంది. అండ్ డీక్యూఎల్ మేజర్గా మనము డీక్యూఎల్ కోసం చూస్తే ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ అని స్టూడెంట్, ఇట్స్ ఎ క్వైరీ. ఇదంతా మనకి ఎగ్జామ్స్లో అంటే మ్యాక్సిమం ఇంటర్వ్యూలో అడగొచ్చు. కానీ నువ్వు క్వైరీ రాయమన్నప్పుడు ఈ క్వైరీ అయినప్పుడు ఈ లైన్స్తో ఈ సెలెక్ట్తోనే స్టార్ట్ చేస్తావు. సో ఇదంతా నీకు కనబడదు, ఇదంతా నీకు చేయాల్సిన అవసరం ఉండదు. వెన్ కాంపిటేటివ్ అంటే లైక్ కంపెనీస్ వచ్చినప్పుడు అడిగినప్పుడు కానీ, కోడింగ్ కాంపిటీషన్స్లో కానీ యూ రైట్ క్వైరీస్. అంతే, క్వైరీస్తోనే మొత్తం మన డేటాని రిట్రీవ్ చేసుకోవాలి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సెలెక్ట్ విచ్ ఈస్ లైక్ సర్చింగ్ ద గూగుల్. అంటే మనకి ఏం కావాలో ఆ సెలెక్ట్, వేర్, కౌంట్ ఇట్లాంటివి కొన్ని కీవర్డ్స్ తోటి మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఫ్రమ్ ద టేబుల్ మనకి చూపిస్తుంది. ఇఫ్ ఒకవేళ మనకి సెలెక్ట్ సపోజ్ ఐడి అనుకుందాం, ఐడి ఫ్రమ్ స్టూడెంట్ చెప్తే ఐడి ఒకటే చూపించింది. సో మనకి ఏం కావాలో మనం ఇక్కడ ఈ క్వైరీ, ఇది ఒక క్వైరీ, ఈ క్వైరీ నుంచి మనము డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఈ క్వైరీస్ గురించి ఎలా రాయాలి, దీంట్లో జాయింట్స్ ఉంటాయి, అగ్రిగేషన్స్ ఉంటాయి, చాలా ఫంక్షన్స్ ఉంటాయి క్వైరీ రాయడంలో. అది ఫర్దర్ వీడియో మనం కవర్ చేద్దాం. అండ్ మూవింగ్ హెడ్ అండ్ టీసీఎల్ అనేవి మేజర్గా ఎక్కువ యూజ్ చేయం. బట్ డిసిఎల్ అంటే ఏంటిదంటే కంట్రోల్ లాంగ్వేజ్, అంటే ఒక సేఫ్టీ చెక్ అనమాట. అంటే ఈ చెక్ పాస్ అయిందా లేదా అని చూడడానికి మనం డిసిఎల్ని వాడతాం. అండ్ టీసీఎల్ వచ్చేసి వేర్ టీసీఎల్ యూజ్ ఫర్ కమిటర్ రోల్ బ్యాక్ కోసం మనం మేజర్గా వాడతాం టీసీఎల్ గురించి. అండ్ ఇవన్నీ ఇంకా డీటెయిల్గా ఇంకా మంచిగా మనం ఫర్దర్ వీడియోలో కవర్ చేసుకొని కీప్ మూవింగ్ ఆన్ అండ్ ఎస్క్యూఎల్ని బాగా నేర్చుకుందాం. సో ఇవన్నీ
ఎస్క్యూఎల్ బేసిక్స్ అన్నమాట. అంటే లైక్ డేటాని ఎట్లా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. సో కొంచెం మీకు దీని ద్వారా కొంచెం మినిమం ఐడియా వస్తుంది ఎలా టేబుల్స్ క్రియేట్ చేయాలి ఇవన్నీ. సో ఫర్దర్గా మనం ఏం చేద్దామంటే వచ్చే వీడియోలో ఇంకా బాగా జాయిన్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ సబ్ క్వైరీస్ ఎలా రాస్తారు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ జయకృష్ణ సైనింగ్ ఆఫ్.